తెలంగాణ టూరిజం శాఖలో బదిలీలు కలకలం రేపుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ ను మాతృ సంస్థకు బదిలీ చేశారు స్పెషల్ సీఎస్. మిస్ వరల్డ్ నిర్వహణలో భారీ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. టూరిజం శాఖ మాజీ కార్యదర్శితో కలిసి విజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. దీంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాజీ కార్యదర్శి వ్యవహారంపై అంతర్గత విచారణ జరిగింది. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించినట్లు విజయ్ పై ఆరోపణలు అంతర్గత విచారణలో నిజమని తేలింది. దీంతో ఆయన్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు పంపించేసింది ప్రభుత్వం. రెడీగా ఉన్నట్లుండి తెలంగాణ టూరిజం శాఖలో బదిలీలు కలకలమైతే సృష్టిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ ను మాతృ సంస్థకు బదిలీ చేశారు స్పెషల్ సీఎస్. మిస్ వరల్డ్ నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. టూరిజం శాఖ మాజీ కార్యదర్శితో విజయ్ కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాజీ కార్యదర్శి వ్యవహారంపై అంతర్గత విచారణ జరగడం, ఇది నిజమేనని తేలడంతో ఈ విధంగా బదిలీలు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మాజీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహారంపై అంతర్గత విచారణ జరుగుతోంది. సో దీనికి సంబంధించి విజయ్ని మాతృ సంస్థకే బదిలీ చేయడం జరిగింది. సో ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎస్ రేఖ, ప్రస్తుతం తెలంగాణలో మిస్ వరల్డ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ శాఖకు సంబంధించి టూరిజం శాఖలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని బదిలీ చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా ఇతని వ్యవహార శైలికి సంబంధించి అనేక ఆరోపణల నేపథ్యంలో విజయ్ని మాతృ సంస్థకు బదిలీ చేస్తూ నిన్న స్పెషల్ సీఎస్ నిర్ణయం తీసుకున్నాడు. ఇతనికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించబోతున్నారు. గతంలో టూరిజం శాఖలో కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తితో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడన్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల నేపథ్యంలో అతని మాతృ సంస్థ అయినటువంటి ఎక్సైజ్కు ఆయన బదిలీ చేయడం జరిగింది. ఎక్సైజ్ నుంచి డిప్యూటేషన్ పైన ఆయన టూరిజం శాఖకు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే టూరిజం శాఖ ఎండి నిర్ణయాలను కూడా పక్కన పెట్టి ఆయన బైపాస్ చేస్తూ కూడా సొంత నిర్ణయాలు చేసుకొని మిస్ వరల్డ్కి సంబంధించి ఏదైతే స్పాన్సర్షిప్ రావాల్సి ఉందో వాటన్నిటినీ కూడా రాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే ఎవరైతే మిస్ వరల్డ్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ సంస్థ 50% ప్రభుత్వానికి సంబంధించి కూడా 50% సంబంధించినటువంటి స్పాన్సర్షిప్లు తీసుకురావాల్సి ఉంది. కానీ ఆ స్పాన్సర్షిప్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 24 కోట్ల రూపాయల బర్డెన్ పడే విధంగా వ్యవహరించారు. అంటే పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాలని నిర్వహించాలని భావించినప్పటికీ అనేక ప్రైవేటు సంస్థలు, కళాశాలలు, అనేక ఏజెన్సీలు కూడా ముందుకొచ్చిన నేపథ్యంలో కూడా సరిగ్గా వ్యవహరించకుండా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో కూడా విజయ్తో పాటు మాజీ కార్యదర్శికి సంబంధించి కూడా వ్యవహరించిన తీరుకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో నిన్న సిహెచ్ విజయ్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన ఇప్పుడు ప్రస్తుతం టూరిజంలో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అతని మాతృ సంస్థకు పంపడం జరిగింది. అతని పైన పూర్తి స్థాయి విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించేందుకు ప్రస్తుతం యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మాజీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆమెతో కలిసి ఈయన చేసినటువంటి ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందిన పరిస్థితి. ఇక ఎవరైతే టూరిజం ఎండీకి సంబంధించి కూడా కార్యదర్శితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నటువంటి విజయ్ అతన్ని బైపాస్ చేసి కూడా అతనికి సంబంధం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది కలిగింది, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళు వ్యవహరించారన్నటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్తో పాటు విజిలెన్స్ విచారణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం 54 కోట్ల రూపాయల నిధులతో కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం సంబంధించి కూడా ప్రైవేటు స్పాన్సర్షిప్లు మేము స్పాన్సర్షిప్ చేస్తామని ముందుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలకు, టూరిజం ప్రాంతాలకు తిప్పాలని చూశారు. ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళను తీసుకెళ్లే నేపథ్యంలో ఒక్కొక్క స్పాన్సర్షిప్స్ ఎవరిని తీసుకోవాలి, ఎంత స్పాన్సర్షిప్ మనం వాళ్ళ నుంచి రాబట్టాలి, ప్రపంచ దేశాల దృష్టిని ఏ విధంగా తెలంగాణ పైన ఉంచాలి, ఇక్కడ ఉన్నటువంటి సంస్థల పేరు ప్రఖ్యాతలు ఏదైతే ఈ యొక్క స్పాన్సర్షిప్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలియాలని ప్రైవేటు ఆర్గనైజేషన్లు ముందుకొచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా కొన్ని అక్రమాలు జరిగాయి అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయ్ని నిన్న
ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ నిన్న బదిలీ చేశారు. అతడు ప్రస్తుతం అయితే మాతృ సంస్థకు వెళ్ళారు. కానీ ఈ యొక్క జరిగినటువంటి వ్యవహారం మొత్తం పైన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ఈవెంట్కి వ్యతిరేకంగా వ్యవహరించిన శైలికి సంబంధించి కూడా టూరిజం శాఖలో అసలు ఏం జరిగింది, మిస్ వరల్డ్ కార్యక్రమాల నేపథ్యంలో ప్రత్యేక అధికారులు నియమించినప్పటికీ ఎందుకు వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేకపోయారు, విజయ్ వ్యవహార శైలి ఇటు ఎండీతో పాటు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆయన ఒంటెద్దు పోవడం జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ నివేదిక అయితే ప్రభుత్వానికి అందింది. చెప్పండి రేఖ. వాసు, అయితే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ఇలాంటి అవకతవకలు జరిగాయని ఎప్పుడు గుర్తించారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూసాం ఏదైతే ఈ మిస్ వరల్డ్ 1వ తారీఖు నుంచి ఈ నెల ప్రారంభం కావాలి. కానీ కొన్ని జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ ఈవెంట్ 10వ తారీఖు మార్చడం జరిగింది. కానీ అంతకుముందే ఈ యొక్క కీలకంగా వ్యవహరించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమెను మార్చినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటెలిజెన్స్ నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందింది. ఇది ముందుగానే గ్రహించినటువంటి ప్రభుత్వం ఒక సరిదిద్దే చర్యలు తీసుకున్న నేపథ్యంలో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించినటువంటి జయేష్ రంజన్కు బాధ్యతలపై చెప్పి స్మితా సబర్వాల్ని ఇక్కడి నుంచి తప్పించారు. కానీ స్మితా సబర్వాల్కి సంబంధించి కూడా ఆమె దగ్గర పనిచేసినటువంటి జాయింట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నటువంటి విజయ్ ఎవరైతే ఎక్సైజ్ శాఖ నుంచి టూరిజంకి వచ్చారో అతని వ్యవహార శైలి ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. అతనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి అధికారులు, అతడు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎండీకి సంబంధించి మేనేజింగ్ ప్రకాష్ రెడ్డిని కూడా ఆయన పక్కదారి పట్టించే విధంగా, అంటే అతన్ని బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా అతని మాటను ఎక్కడ కూడా పెడచెవిన పెట్టారన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళు ఒంటెద్దు పోకడ వ్యవహరించారు. కాబట్టి తద్వారా ఈ ఈవెంట్ సరిగ్గా నిర్వహించే క్రమంలో కూడా ఎక్కడ కూడా స్పాన్సర్షిప్ రాకుండా, అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ నిధులే పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరించారు. ప్రైవేట్ స్పాన్సర్షిప్లు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా వ్యవహరించారు. నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. దీనికి సంబంధించి మరికొన్ని ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ నేపథ్యంలో కొన్ని అక్రమాలు కూడా జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ విజయ్ ఎక్సైజ్ శాఖ నుంచి టూరిజంకి వచ్చాడో అతడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, కార్యదర్శితో కలిసి చేసినటువంటి వ్యవహారాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ప్రపంచ దృష్టిని మళ్ళీ ఏదైతే తెలంగాణ వైపు చూసే విధంగా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారుల తీరు ఇబ్బంది పెట్టే వ్యవహారం మారింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిన్న ఎవరైతే విజయ్ని సొంత శాఖకు బదిలీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఒక్కసారిగా గుప్పమన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే ఎవరు అతన్ని ఇక్కడికి రప్పించారు, ఏ విధంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనైతే దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి నిన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ అతన్ని బదిలీ చేశారు. కానీ ఎలాంటి అక్రమాలు జరిగాయన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఎవరైతే ప్రైవేటు సంస్థలు స్పాన్సర్షిప్ కోసం ముందుకొచ్చాయో ఎందుకు వాళ్ళను ఎంకరేజ్ చేయలేకపోయారు, వాళ్ళు ఎందుకు వెనుదిరిగి వెళ్ళారు, తద్వారా ప్రభుత్వం పైన ఎంత భారం పడింది అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అతన్ని సొంత శాఖకు బదిలీ చేశారు. మొత్తానికి అంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరించారు. మరోపక్క ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడే విధంగా వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు. కాబట్టి వాళ్ళను ఇక్కడి నుంచి బదిలీ చేశారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వమైన ఆర్థిక భారం పడే విధంగా వ్యవహరించారు. అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా కూడా కేవలం ఒక 5-6 కోట్ల బడెన్తోటే ఈవెంట్ను ఈజీగా నిర్వహించవచ్చని ప్రభుత్వం భావించింది. ఆ శాఖ కూడా భావించిన నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి వ్యవహార శైలికి సంబంధించి దాదాపు 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంది. ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా వాళ్ళు 50% మేము ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ముందుకు వచ్చిన నేపథ్యంలో మిగతా డబ్బు 50% 27 కోట్లు ప్రభుత్వం ప్రైవేటు ఆర్గనైజేషన్ల నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో వీళ్ళను స్పెషల్ అధికారులుగా నియమించినప్పటికీ వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించకపోగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రస్తుతమైతే బదిలీ చేశారు. ఇక విజిలెన్స్ విచారణకు సంబంధించి ఆదేశిస్తే అక్రమాలు మరిన్ని వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
రైట్, థ్యాంక్ యూ వసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక తెలంగాణ టూరిజం శాఖలో బదిలీలు అయితే కలకలం రేపుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ ను మాతృ సంస్థకు బదిలీ చేశారు స్పెషల్ సిఎస్.